రాజుగారి బట్టల సామెత మళ్ళీ చెప్పుకుందామా? బట్టల్లేని రాజుగారిని చూసి అదిరిందయాన్ని డ్రెస్ అంటూ విధేయులైన అమాయకపు జనం సంగతి మనకెందుకు అనుకుంటే అసలు కథే లేదుగా. వినండి వినండి, మన రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉందో. ఇక్కడ అందరికీ కట్టుకోవడానికి బట్టలేమో కానీ గుడిసెలు మాత్రం లేవు. అవును, మనోళ్ళెవ్వరూ గుడిసెల్లో ఉండడం లేదు. మనది గుడిసెలు లేని రాష్ట్రం. మీరు కూడా విధేయులైన ప్రజలే అయితే అమాయకులై చెవులో క్యాబేజీలు పెట్టుకునుంటే ఈ మాట నమ్మి తీరాల్సిందే. కానీ మన చెవుల్లో బలవంతంగా బడ్జెట్ పేరుతో పూలు పెట్టేయడానికి చేసిన ప్రభుత్వ ప్రయత్నాన్ని ఈ దృశ్యాలతో మొదలు పెట్టుకుందాం. ఇదేదో వేరే రాష్ట్రంలో నుంచో ఇంకెక్కడో దేశం నుంచో అడుక్కొచ్చిన గుడిసెల్ని చూపించి మనమంటూ బుకాయిస్తున్నారంటూ ఘనమైన మన ప్రభుత్వం దబాయించవచ్చుగాక. కానీ ఈ గుడిసెలు మావి, మా సొంతం అంటూ నిజం చెప్పే లక్షలాది ప్రజలు కూడా ఇక్కడే మన రాష్ట్రంలోనే ఉన్నారు. ఒకటే వంటలు ఘుమఘుమలు. కొన్నాళ్లుగా మన ప్రభుత్వాధినేతలు ఆర్థిక శాఖాధిపతులతో కలిసి వండుతున్న బడ్జెట్ అనబడే నలభీమ పాకం అదిరిపోతుందన్నంతగా ఒకటే ఘుమఘుమలు. ఏం సార్, ఏం వండుతున్నారు? ఇంత బ్రహ్మాండమైన వాసనలు వచ్చేస్తున్నాయంటూ అడిగితే వంట అయిపో వస్తోంది, వడ్డిస్తాం, తినబోతూ రుచెందుకని మరింత ఊరించి పారేసిన ఆనం వారు వడ్డిస్తూ వడ్డిస్తూ పాపం మధ్యలో అలిసిపోయారు కూడా. ఏదైతేనేం వడ్డన పూర్తయింది. భోజనాలు చేసిన వాడిని రుచి అడగాలే కానీ తయారు చేసిన వాళ్ళని అడిగితే బ్రహ్మాండంగానే ఉందంటారు. మరి వండినోళ్లే బాగోలేదని వంటకు వంకలు చెప్తే ఏం బాగుంటుంది? ముఖ్యమంత్రి గారు 20 ఏళ్ల తన కెరీర్లోనే ఇంత గొప్ప వంట తినలేదని స్వయంగా సెలవిచ్చుకున్నారు. మన రాష్ట్రంలో కరువు వచ్చింది, ఇదేం కొత్త మాట కాదుగా. ఆ మాటకొస్తే మన దేశంలోనే అలా కరువు కాటకాలతో అల్లలాడిపోతున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. వెటకారం ఆపి నిజంలోకి వచ్చేస్తున్నాను. మన రాష్ట్రంలో పేదలకు కరువు వచ్చింది. అదే పేద ప్రజలు భూతద్దాలు వేసుకుని వెతికినా కనిపించడం లేదన్నది మన ఏలిన వారి మాట. మన పేదోళ్ల శాతం 15.8కి పడిపోయింది. ఇంత బక్క చెక్కిన మన పేదరికాన్ని చూసి మన ప్లానింగ్ వాళ్ళే నోళ్లు వెళ్లబెట్టారన్నది నిజం. కానీ ఇదిగో ఈ తెల్ల రేషన్ కార్డులు ఎన్నున్నాయో అడిగి చూడండి. 2.5 కోట్లంటూ కాలర్లు ఎగరేసి గర్వంగా మురిసిపోతారు మన మంత్రులు. అంతేకాదు, ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారంటూ తెగ బాధపడిపోతారు కూడా. కార్డుకో 4 మనుషుల్ని లెక్కేసిన మన జనాభాకు సరిపోయినంత మంది, అదే 10 కోట్ల పైనే పేదోళ్లు ఉన్నారు. ఇక ఈ 15.8% మంది పేద ప్రజలు ఉన్నారనే పిచ్చి మాటలు ఎందుకు వచ్చాయో తెలీదు. మళ్లీ చెవుల్లో క్యాబేజీ. బడ్జెట్ అంటే అంకెలు గారడీలు. మాకెందుకయ్యా? ఇంతకీ మా పేరు చెప్పి మొత్తం తెచ్చి తేల్చిన అప్పు మొత్తం ఎంతయ్యా? సామాన్యుడి సణుగుడు 160 కోట్లు. మరి మా కోసం ఈసారి ఎంత ఖర్చు చేస్తున్నారు? 145 కోట్ల పైనే. ఇంతేసి గొప్ప వంటకాల్ని చూసి నోరూరటం లేదా? సరే, గుడిసెల్లేని రాష్ట్రం అన్నామే కానీ జనమంతా ప్రభుత్వాలు కట్టించిన పక్కా ఇళ్లలో కాపురాలు చేసుకుంటున్నామని చెప్పలేదే. చాలా మందికి ఇంకా నిలువ నీడ కూడా లేదు. అదే గుడిసెలు కూడా లేవన్నమాట. ఇది ఓ గడుసైన క్యాబినెట్ ర్యాంక్ ఉన్న తులసిరెడ్డి గారు ఒక ఛానల్లో చెప్పిన మాట. వారే వాహ్, క్యా బాత్ హై. మన రాష్ట్రంలో 65% పైనే రైతులున్నారు. ఆ రైతుల్లో కేవలం కొంతమంది క్రాప్ హాలిడే అనబడే పంట విరామాన్ని ప్రకటిస్తే ఆ మాటలు బడ్జెట్ పుస్తకంలో ఎందుకు రాయాలన్నది శ్రీ గవర్నమెంట్ వారి ఆలోచన కావచ్చు. వాళ్ళని అదుకోవడం సంగతి దేవుడెరుగు. వాళ్ల మీద బాదిన పన్నులెన్నో లెక్కలేసి ఇదే జర్నలిస్ట్ డైరీలో మళ్లీ చెప్పకపోతే ఒట్టు. జేబులో డబ్బులేసుకుని బజారుకెళ్లి సంచి నిండా కూరగాయలు కొనుక్కునే రోజుల్లో మన నెల జీతాలకు వాటిని ఖర్చు చేయడానికి ఓ బడ్జెట్ తయారు చేసుకునేవాళ్ళం. కానీ సంచిలో డబ్బు తీసుకెళ్లి ఏ జేబులోనో కర్చీఫ్లోనో సరుకుల్ని చుట్టుకొచ్చే రోజులివి. ఇంకెక్కడి బడ్జెట్? సంపాదించుకునే డబ్బుకి ఖర్చు చేస్తున్న డబ్బుకి దూరం తరిగిపోయి మైనస్ బడ్జెట్లోకి వెళ్లేవాడికి ఇక డబ్బు లెక్కలేమిటి? ఇక బడ్జెట్ విషయానికి వద్దాం. ఒక రాజకీయ నాయకుడు ఎన్నికల్లో జనాల్ని చూసి రెచ్చిపోయి చేసే వాగ్దానాలకు అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున ఒక ఆర్థిక మంత్రి బడ్జెట్లో చేసే ప్రతిపాదనలు ఇచ్చే హామీలకు తేడా ఏమన్నా ఉంటుందా?
ఒక రాజకీయ నాయకుడు చేసిన వాగ్దానాలకు అతడు నైతికంగా మాత్రమే ప్రజలకు బాధ్యత వహించాలి. అసెంబ్లీలో మంత్రిగా చేసిన వాగ్దానాలకు, ముఖ్యంగా బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలకు, హామీలకు చట్టబద్ధత అనేది ఉంటుంది. వాటిని నెరవేర్చకపోతే అతను సభలో ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున జవాబుదారీ కావాలి. ఒక బడ్జెట్ సభ ఆమోదం పొందిన తర్వాత ఆ బడ్జెట్ ని అమలు చేసే ముఖ్య కార్యనిర్వహణాధికారి ముఖ్యమంత్రే కాబట్టి మొత్తం సమిష్టిగా అందరికీ అతనే జవాబుదారీతనం వహించాలి. ఈ మాటలన్నీ వినటానికి బాగుంటాయి, కానీ అలా స్వతంత్ర భారతంలో ఎప్పుడైనా జరిగిందా? అసలు సంజాయిషీలు, జవాబుదారీతనాలు మన దగ్గర ఇంకా ఎక్కడెచ్చి చచ్చాయి? అడ్డగోలుగా తీసుకునే నిర్ణయాలకు, అడ్డంగా పట్టుబడిపోయిన వ్యవహారాలకే జవాబుదారీతనం లేనప్పుడు ఏవో బడ్జెట్లో చూపించిన అంకెలకు సంజాయిషీ ఇమ్మంటే వర్కౌట్ అవుతుందా? ఇదివరకు కనీసం మొహాలైనా చాటేసేవారు. ఇప్పుడు ఏం చేసుకుంటారో చేసుకోండి పొమ్మంటున్నారు. అప్పుడెప్పుడో రోసయ్య బడ్జెట్ పెట్టి మాది 1,00,000 కోట్ల బడ్జెట్ అంటూ దీర్ఘాలు తీశారు. ఇవాళ దాదాపు 1,45,000 కోట్ల బడ్జెట్. మనకొచ్చే ఆదాయం సుమారు 1,25,000 కోట్లు. అంటే లోటు సుమారు 20,000 కోట్ల రూపాయలు. ఈ లోటును ఎలా పూడ్చాలన్నదే ప్రశ్న. లోటును పూడ్చడానికి పన్నులు పెంచొచ్చు, సుంకాలు వేయొచ్చు, ఖర్చులు తగ్గించుకుని మిగులు ద్వారా ఆ లోటును పూడ్చుకోవచ్చు. మన జీతాలు పెరగకుండా ఖర్చులు పెరిగితే మనం ఏం చేస్తాం? మనం ఎవడి మీద పన్నులేసి సుంకాలు వసూలు చేసి కావలసిన అదనపు డబ్బును రాబట్టుకోలేంకా? చేతనైతే ఖర్చులు తగ్గించుకుంటాం, లేదా అప్పో సొప్పో చేసి మన పెరిగిన ఖర్చులు తీర్చుకుంటాం. ఇక్కడ సర్కారుడు చాలా చిత్రమైనోడు. మా లోటును మేము ఎలాగో పూడ్చుకుంటాం, మీ మీద పన్నుల భారం వెయ్యం కాక వెయ్యమంటూ హామీలు గుప్పిస్తాడు. కానీ కనిపించకుండా, బయటకు చెప్పకుండా, మనం చెప్పుకోలేకుండా కొట్టిన పోలీసు దెబ్బల్లాగా మన మీద వేసిన పన్నులు కూడా ఉన్నాయి. అసలు పన్నులేయడానికి అసెంబ్లీలు, బడ్జెట్లే అవసరం లేదు. దానికి సమయం, సందర్భం అంతకంటే అవసరం లేదు. ప్రజల నడ్డి విరిచేయడానికి ఎప్పుడైతేనే. అదేంటి, మీరు అప్పుడు చెప్పలేదే బడ్జెట్ సెషన్లో? ఇప్పుడు ఈ పన్నులు, సుంకాలంటూ దొడ్డిదారిన వడ్డిస్తున్నారంటూ మనం వాపోయినా అక్కడ జాలి పడిపోవడానికి ఎవ్వరూ లేరుగాక లేరు.